రీసెంట్గా ఒక ఇన్కమ్ ట్యాక్స్ రిటర్న్ చూశాను. క్లయింట్కి వచ్చేసి మోర్ దెన్ 50 lakhs సేల్ ఆఫ్ షేర్స్ అయితే ఉన్నాయి, అంటే షేర్ మార్కెట్ నుంచి. అండ్ అందులో ఒక ప్రాఫిట్ వచ్చేసి ఒక 10 lakhs ఉంటుంది. లాస్ట్ ఇయర్ కూడా సేమ్ ప్రాఫిట్ అయితే ఉంది, కానీ లాస్ట్ ఇయర్ ₹1 కూడా ట్యాక్స్ కట్టలేదు. ఏంటి ₹1 కూడా ట్యాక్స్ కట్టలేదని ఇన్కమ్ ట్యాక్స్ రిటర్న్ ఓపెన్ చేసి చూస్తే ఎంటైర్ ఇన్కమ్ వచ్చేసి మొత్తం ఎగ్జామ్ట్ ఇన్కమ్లో చూపించారనమాట. అసలు క్లయింట్ ఏం చేశారంటే ₹500 ఫీజు తగ్గుతుంది కదా అని చెప్పేసి నార్మల్ కన్సల్టెంట్ దగ్గరికి వెళ్ళి వాళ్ళతో రిటర్న్ అయితే ఫైల్ చేయించుకున్నారు. వాళ్ళు కూడా రిఫండ్ కోసం ఇలా చేశారనమాట. ఇప్పుడు ఈరోజు ఆయనకి ఒక నోటీస్ వచ్చింది, ఈ ట్యాక్స్ అనేది పే చేయమని చెప్పేసి. యాక్చువల్గా లాస్ట్ ఇయర్ పే చేసి ఉంటే ఈ ట్యాక్స్ మొత్తం వచ్చేసి ఒక 2 lakhs పే చేయాల్సి వచ్చేది. ఇప్పుడు ఇంట్రెస్ట్ పెనాల్టీ అన్నీ కలిపి అది 3.5 దాకా పడుతుంది. సో ఒక ప్రొఫెషనల్ గైడెన్స్ లేకపోవడం వల్ల ఆయన ఈరోజు 1.5 lakh నుంచి 2 lakh వరకు లాస్ అయితే అవుతున్నారు. సో ఇన్కమ్ ట్యాక్స్ రిటర్న్ ఫైల్ చేసే టైంలో ఒక ప్రొఫెషనల్ గైడెన్స్ అయితే ఖచ్చితంగా కావాలి. రిటర్న్ ఫైల్ చేసేటప్పుడు ఒక ప్రొఫెషనల్ అయితే ఖచ్చితంగా కాంటాక్ట్ అవ్వాలి. లేదు కాంటాక్ట్ అవ్వను అంటే ఇలాంటి కాన్సిక్వెన్సెస్ ఫేస్ చేయాల్సి వస్తుంది. సో రిటర్న్ ఫైల్ చేసే ముందు ఒక ప్రొఫెషనల్ గైడెన్స్ అయితే ఖచ్చితంగా